గణేష్ ఉత్సవాలు ముగింపు దశకొచ్చేశాయి. నవరాత్రులు 3వ రోజు నుంచే దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించిన పార్వతీ నందనుడిని భారీ ఊరేగింపుతో గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ గణేష్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేషుని ఆదివారం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఇక మంగళవారం నిమజ్జనం నేపథ్యంలో ఆ ఏర్పాట్లు చేసే క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి మహాగణపతి దర్శనాలు నిలిపివేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణనాథులను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో గణపతిని దర్శించుకునేందుకు ఓ నాగుపాము కూడా వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. జగిత్యాల పట్టణం వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ వారి 40 అడుగుల మహాగణపతి మండపం వద్ద నాగుపాము దర్శనం ఇచ్చింది. సోమవారం ఉదయం గణేష్ మండపానికి ఓ భక్తుడు దర్శనానికి వచ్చేసరికి మండపంలో నాగుపాము కనపడింది. 9 రోజులుగా పూజలు అందుకుంటున్న గణపతి విగ్రహం మెడలో నాగుపాము ప్రత్యక్షమైంది. సుమారు గంటసేపు స్వామివారి మెడలో ఉంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పామును భక్తులు ఆసక్తిగా తిలకించారు. సోమవారం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శివుని మెడలో హారంగా ఉండే నాగేంద్రుడు శివపుత్రుడైన గణపతి మెడలో కనిపించటంతో అంతా దైవమహిమే అంటున్నారు.